హే గైస్, వెల్కమ్ బ్యాక్ అందరికి. ఫైనలీ ఇంటికి వెళ్తున్నాను అనమాట. ముంబై టు ఫస్ట్ టైం గోయింగ్ టు బెంగళూరు టు ఆంధ్ర, అండ్ ద డేట్ వాజ్ 9th యాక్చువల్లీ. అండ్ లెట్స్ ఫిల్టర్ ద బస్సెస్. ఐఎమ్ ప్లానింగ్ లైక్ ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత తీసుకొని వెళ్ళాలి. లెట్ మీ ఫిల్టర్ ది బస్సెస్ ఫస్ట్. డిపార్చర్ ఎర్లియర్, సారీ, ఏసీ ఉన్నా లేకపోయినా పర్లేదు. స్లీపర్, మోస్ట్లీ ఏసీస్ ఉంటాయి స్లీపర్లో. అండ్ 5 to 11 మధ్యలో చూడాలన్నమాట, ఎందుకంటే ఆఫీస్ నుంచి 6కి వస్తాను. ఓకే, అండ్ రీజనబుల్ ప్రైసెస్. ఆనంద్ ట్రావెల్స్ 6 o'clock, ఆనంద్ ట్రావెల్స్, నేషనల్ ట్రావెల్స్ 6:15. యా, ఇట్ విల్ బి కన్వీనియంట్. ఆనంద్ ట్రావెల్స్ 8:30. అండ్ లోయర్ వచ్చేసి ఈ సైడ్ది 1610, 1710. అప్పర్ ఈ సైడ్ 1500, ఈ సైడ్ సేమ్. ఓకే, ప్రొసీడ్ విత్ దిస్. అండ్ పికప్ పాయింట్ వచ్చేసి లెట్స్ సెలెక్ట్ నియర్ టు మలాడ్ నుంచి ఆనంద్ ట్రావెల్స్కి వెళ్ళిపోదాం. అరౌండ్ 2.5 kilometers సంథింగ్ ఉంది. అండ్ బెంగళూరులో ఆనందరావు సర్కిల్ అంటే మెజెస్టిక్ దగ్గర ఇది. And let me give my email, mobile number, name, age, gender, and కూపన్ కోడ్స్ 2 ఉన్నాయి. CTDISC కొడితే 10% వస్తుంది, అంటే 75 రూపాయలు వస్తుందంట. అంటే 10% అంటే ఆల్మోస్ట్ 150 రావాలి యాక్చువల్గా, ఇక్కడ హాఫ్ వేస్తుండ్రు. అండ్ సంక్రాంతి ఉత్సవ్ అనేసి ఒకటి ఉంది, అది యూస్ చేద్దాం ఒకసారి, ఎట్లా ఉంటుందో చూద్దాం. కంగ్రాచులేషన్స్, యు ఆర్ ఏబుల్ టు రిసీవ్ డిస్కౌంట్ వస్తుందంట వాట్సాప్కి. ఓకే దెన్ ప్రొసీడ్ టు పే. అండ్ ఈ అష్యూర్డ్ బెనిఫిట్స్ వచ్చేసి క్యాన్సిల్ చేస్తాం. సెలెక్ట్ రివ్యూ అండ్ క్యాన్సిల్. ఓకే, ప్రొసీడ్ టు పే. ఫైనల్గా 15 సేమ్ ప్రైస్. అండ్ అష్యూర్డ్ పే వచ్చేసి సెలెక్ట్ చేసుకుంటే అక్కడ కొంచెం ఎక్స్ట్రా పడుతుంది. అండ్ మోర్ ఓవర్ ఎలా పే చేద్దాం? లెట్స్ యూజ్ కార్డ్. యాడ్ న్యూ కార్డ్. Let me add the card. క్రెడిట్ కార్డ్ యూస్ చేసి ప్రొసీడ్ అవుతున్నా. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు ఇప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకండి, ఎందుకంటే లాట్ ఆఫ్ ఇష్యూస్ ఫేస్ చేస్తారు. అండ్ ఆల్సో మోర్ ఓవర్ రెండిటికి సేమ్ పాస్వర్డ్ అయితే పెట్టుకోకండి. ఒకసారి నేను అలాగే డెబిట్ కార్డ్ బదులు ఏటీఎంలో క్రెడిట్ కార్డు పెట్టి అమౌంట్ అయితే తీసేసాను. అండ్ మంత్ తర్వాత బిల్ అయితే జనరేట్ అయింది. వాళ్ళకి కస్టమర్ కేర్కి కాల్ చేస్తే ఇట్లా అమౌంట్ తీశారు అనేసి చెప్పారు. ఇక అప్పుడు నేను రియలైజ్ అయ్యాను. అండ్ 10,000 తీసింటే ఆల్మోస్ట్ దానికి 8 or 9%, ఆల్మోస్ట్ నియర్ టు 10% అనుకోండి. ఆల్మోస్ట్ 10,900 సంథింగ్ బిల్ పే చేశాను అనమాట. అంతా వాళ్ళు చార్జెస్ వేస్తారు, సో బీ కేర్ఫుల్. అండ్ అవి కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి, లైక్ డిస్కౌంట్స్ అలాంటివి. అలాంటప్పుడు లైక్ యూస్ చేసుకోవచ్చు, ప్రాపర్గా యూస్ చేసుకుంటే. నే 1 minute, క్యాన్సిల్ చేయాలి పేమెంట్, ఎందుకంటే ఫ్రైడే ఏమో సెలెక్ట్ చేసుకున్నట్లున్నా. నేను థర్స్డే సెలెక్ట్ చేసుకోవాలి యాక్చువల్గా.
ఓకే. ఓకే. కరెక్ట్‌గానే ఉంది. ఓహ్! ఇక్కడ లాస్ట్‌లో చూసాను నేను. ఓకే. ఎనీహౌ ప్రొసీడ్. నౌ ఇట్ ఈస్ యాడ్ న్యూ కార్డ్. మళ్ళీ కార్డ్ నంబర్ ఎంటర్ చేయాలా? మీరు డీటెయిల్స్ ఎంటర్ చేసేటప్పుడు ప్రాపర్‌గా చేయండి. హర్రీ బరీగా చేయకండి. అండ్ మోర్ ఓవర్ ఒక్కొక్కసారి కన్‌ఫ్యూజన్ అయ్యేసి అండ్ కొన్ని డీటెయిల్స్ లైక్ మీరు పోవాల్సిన రోజు కంటే ఇంకొక రోజు బుక్ చేసుకున్నా, లేదంటే టైం మారినా కన్‌ఫ్యూజన్ అయిపోతాము. అండ్ నేను బెంగుళూరులో ఉన్నప్పుడు ఒకసారి ఇలానే ఇష్యూ ఫేస్ చేశాను. ఆన్‌లైన్‌లో టికెట్ బుక్ చేసుకున్నాను. అది మామూలుగా ఆ రైల్వే టైమ్ చూపిస్తుంది గదా! 22 సమ్ 10 మినిట్స్ అనేసి ఉండింది. నేను 8:10కో ఏమో ఎళ్ళానక్కడికి. 22 అంటే యాక్చువల్‌గా 10:10 అనమాట. ఆహ్, టో సో, అలా కన్‌ఫ్యూజన్ అయ్యాను. అండ్ మీరు బీ కేర్‌ఫుల్‌గా ఉండండి. 090 ప్లీజ్ వెయిట్. ఎందుకు 1590 కట్టయింది? 1590నా? సమ్ జీఎస్టీ చార్జెస్ అవి తర్వాత ఇస్తారు. సో, అన్నీ చూసుకోవాలన్నమాట. అక్కడేమో టికెట్ ప్రైస్ 15 ఉంది. బట్ కట్ అయ్యుండేది మాత్రం 1590 కట్ అయింది. ఓకే. ఎనీహౌ అండ్ రిటర్న్ అయితే ఇంకా ప్లాన్ చేయలేదు. విల్ సీ. మోస్ట్‌లీ రిటర్న్ ప్లాన్ వచ్చేసి ఎప్పుడుంటదబ్బా! 9th, 8th ఆల్మోస్ట్ సాటర్డే ఉంటది. అంటే 18th.